కొంతమంది మనుషులకి దేవునికి ఉన్న తేడా ఏంటిదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు మాట ఇస్తారు, మధ్యలో మర్చిపోయి తప్పిపోయి మోసం చేస్తారు. కానీ దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రమాణం చేసి మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతాడు. ఆమేన్, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 15వ కీర్తనలో 4వ వచనంలో అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. ఆమేన్, హల్లెలూయా. 12 మంది శిష్యులకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అద్దరికి మనం చేరుదుము అని యేసయ్య శిష్యులతో అన్నట్టుగానే వారు మార్గ మధ్యలో వెళుతున్నప్పుడు వారి పడవకు కాస్త ప్రమాదం కలిగింది. కానీ యేసు చెప్పిన మాట, ప్రమాణపూర్వక మాట ప్రకారంగా వారందరికీ సురక్షితంగా చేరగలిగినారు. ఆమెన్. నీ ఆత్మీయ జీవితంలో, సేవ విషయంలో, కుటుంబ విషయంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో ఎక్కడెక్కడ స్ట్రగల్కి గురవుతున్నావో సహోదరి సహోదరుడా, కాస్త నీకు నష్టం కలిగిన, కాస్త నీకు శ్రమ కలిగిన, ఖచ్చితంగా నువ్వు అద్దరికి చేరబోతున్నావు. ఖచ్చితంగా నువ్వు జవాబును చూడబోతున్నావు. ఖచ్చితంగా నువ్వు విడుదలను చూడబోతున్నావు. ఖచ్చితంగా నువ్వు దీవెనలు, ఆశీర్వాదాలు చూడబోతున్నావు. కాబట్టి దేవుని వాక్కు శక్తి నిన్ను దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.